ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శక్తి కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. మీరందరూ కూడా దేవుని యొక్క కృపలో, ఆయన యొక్క కాపుదలలో భద్రపరచబడుతున్నారని మిమ్ముళ్ళు బట్టి దేవాతి దేవుణ్ణి మేము ఎంతగానో స్తుతిస్తున్నాం. దేవుడు ఈ రోజున కూడా తన యొక్క బలమైనటువంటి వాక్కు ద్వారా మనల్ని బలపరచడానికి ఇష్టపడుతున్నాడు. ఆ యొక్క వాగ్దానాన్ని మనము ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 9వ కీర్తన 9వ వచనాన్ని చదువుకుందాం. నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును. హల్లెలూయా. మన దేవుడు సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, ఆయన ఉన్నతుడు, సర్వ సృష్టికి తానే ఆధారంగా ఉన్నాడు. కాబట్టి తన యొద్దకు వచ్చు వారిని దేవుడు ఎంత మాత్రమును త్రోసివేయడు. తనను నమ్ముకున్న వారిని, తన యందు భయభక్తులు ఉంచిన వారిని, తన పైన విశ్వాసం ఉంచిన వారికి దేవుడు తన యొక్క కృప ద్వారా, తన యొక్క కనికరము ద్వారా నిత్యము కాపాడుతూనే ఉంటాడు. అవునండి, మన దేవుడు నలిగిన వారికి మహాదుర్గముగా ఉన్నాడు. ఆపత్కాలములో వారికి తానే మహాదుర్గముగా ఉన్నాడని దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుతున్నాడు, మనల్ని బలపరుస్తున్నాడు. ఈ రోజున నలిగిపోయిన స్థితిలో నీవు ఉన్నావా? ఎవరు పట్టించుకొని, ఎవరు ఆదరించినటువంటి స్థితిలో నీవుండి దుఃఖిస్తున్నట్లయితే, దేవుణ్ణి నువ్వు ఆశ్రయించిన వ్యక్తిగా నీవు ఉన్నట్లయితే, ఆయననే నీవు ఆశ్రయముగా చేసుకొని ఉన్నట్లయితే, దేవుడు తప్పక నీకు మహాదుర్గముగా ఉంటాడు. భక్తుడు కీర్తిస్తున్నాడు, ఏమని అంటే, నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు, విమోచన గానములతో నన్ను ఆవరించెదవు అని. అవునండి, దేవుడు మనల్ని శ్రమలో నుండి తప్పించే దేవుడు, విమోచన గానముల చేత మనల్ని విడిపించే దేవుడు. ఆయన మనల్ని ఆపత్కాలములో కూడా పట్టించుకునే దేవుడు. దేవుని యొక్క శరణు చొచ్చినప్పుడు ఆయన రెక్కల క్రింద నీకు సురక్షితముగా భద్రత ఉంటుంది. ఆయన రెక్కలు నిన్ను ఎల్లప్పుడూ కాచి కాపాడతాయని దేవుని వాక్యము సెలవిస్తుందండి. ఈ రోజున ఏ విషయాన్ని బట్టి నువ్వు నలిగిపోతున్నావో, దేవుడు తప్పకుండా ఆ నలిగిపోయిన స్థితిలో నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు, పోషిస్తాడు. దేవుడే నిన్ను బలపరుస్తాడు. ఏలియా గారి జీవితంలో దేవుడు చేసినటువంటి అద్భుత కార్యమును, ఆశ్చర్య కార్యమును మనం చూసినట్లయితే, తాను కరువులో ఉన్నాడని, తనకి ఎటువంటి సహాయము లేదని దిగులు చెందుతున్నటువంటి సమయంలో సారేపాతు విధవరాలు దగ్గరికి తనను పంపించి అక్కడ వారిరువురిని, ఆ సారేపాతు విధవరాలని, ఏలియాను పోషించినటువంటి సంఘటన మనకు అందరికీ తెలిసిందే కదండి. కరువు దినాలలో సైతము వారు పోషించబడ్డారు. వారిని దేవుడు ఎందుకు పోషించాడంటే, దేవుని యందు భయభక్తులుంచి, దేవుణ్ణి వారు ఆశ్రయంగా చేసుకొని, ఆయన పైన విశ్వాసం ఉంచి, ఆయన కొరకే బ్రతుకుతున్నారు. కాబట్టి దేవుడు వారిని పోషించడానికి, వారిని బలపరచడానికి ఇష్టపడ్డాడు. మనం కూడా దేవుణ్ణి ఆధారం చేసుకొని, ఆయన పైన విశ్వాసం ఉంచి, ఆయన పైన నమ్మకం ఉంచి, ఆయనకే మనకొచ్చే శ్రమలను, మనకొచ్చే ఇబ్బందులను గూర్చి మొరపెట్టినట్లయితే, దేవుడు తప్పక మనకు కూడా మహాదుర్గంగా ఉంటాడు. వారు నలిగిపోతున్న స్థితి దేవునికి తెలుసు, వారు దుఃఖపడుతున్న స్థితి తెలుసు, ఆపద వచ్చిన సంగతి తెలుసు. అయినప్పటికీ దేవుడే వారిని పోషించాడండి, దేవుడే వారిని బలపరిచాడు. ఈ రోజు కూడా నువ్వు కష్టతరమైన పరిస్థితుల గుండా వెళ్తున్నట్లయితే, నీవు అనుకోని ఆపదల్లో నువ్వు చిక్కుబడినట్లయితే, దేవుడు నిన్ను విడిపించడానికి సమర్థుడు. ఆయన వైపు చూడు. మనుషుల వైపు చూస్తే నీకు నిరాశ కలుగుతుంది, మనుషుల వైపు చూస్తే నువ్వు అధైర్యపరచబడతావు. కానీ దేవుని వైపు చూస్తే నువ్వు ధైర్యపరచబడతావు. దేవుని వైపు చూస్తే ఆయన నీకు దుర్గముగా ఉంటాడు, ఆయన నిన్ను రక్షించే రక్షణకర్తగా ఉంటాడు, ఆయనే నీకు బలమైన కోటగా ఉంటాడు. దేవుణ్ణి ఆశ్రయించు, దేవుని పైన విశ్వాసం ఉంచు, ఆయన కొరకు నీవు కనిపెట్టుకొని జీవించు. నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాన్ని జరిగించబోతున్నాడు. దేవుడిచ్చిన వాగ్దానము మన జీవితంలో నెరవేర్చబడులాగున ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, కృప కలిగిన దేవా, జీవం కలిగిన తండ్రి,
దయాళుడా, యథార్థవంతుడా, న్యాయవంతుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ రోజున తండ్రి నలిగిన వారికి మీరు ఆశ్రయ దుర్గముగా, మహాదుర్గముగా ఉంటారని ప్రభువా. అవును ప్రభువా, ఆపత్కాలములో ఆదుకునే దేవుడవు నాయనా, నీవే సహాయకుడవు తండ్రి. ఆపదొచ్చిన సమయంలో మనుషులు మమ్మల్ని విడిచిపెట్టినప్పటికీ నీవు మమ్మల్ని విడిచిపెట్టని దేవుడవని ఈ రోజున తండ్రి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ఆదరించి బలపరిచి ధైర్యపరిచినందుకు స్తోత్రాలు ప్రభా. ఎందరైతే బిడ్డలు అనారోగ్యముతో బాధపడుతున్నారో అయ్యా, అందరూ చెయ్యి విడిచిన స్థితిలో బిడ్డలు ఉండి ఈ రోజున మీ సన్నిధిలో మొరపెడుతున్నారు. వారి మొరను మీరు ఆలకించండి. ఆ తండ్రి, మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తానంటున్నావు, అడుగుడి మీకు ఇవ్వబడునంటున్నావు తండ్రి. బిడ్డలు అడుగుతుండగా అద్భుతమైన కార్యాలను వారి పట్ల జరిగించండి. వారి పోషకుడువై వారి యొక్క తండ్రి బలమైన కోటగా మీరుండి వారిని ధైర్యపరచమని, అదే విధంగా ఆర్థిక సమస్యలను, ఇరుకులలో, ఇబ్బందులన్నిటి నుంచి కూడా విడుదల దయచేయమని అయా, ఈ రోజున ప్రయాణాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరే తోడుగా ఉండి వారిని తండ్రి వారి యొక్క ప్రయాణం అంతటిని సుఖముగా సౌఖ్యముగా జరుగునట్లుగా కృప చూపించమని, రక్షణ లేని ప్రతి బిడ్డకు రక్షణను దయచేయమని అయా, మారు మనసు లేని ప్రతి ఒక్కరికి మారు మనసును మీరు అనుగ్రహించమని, అదే విధంగా కుటుంబ సమస్యలు, కుటుంబ కలహాలు, ముఖ్యంగా భార్య భర్తల మధ్య ఉన్న విభేదాలు, మరి తండ్రి అపవాది వారి మధ్య చేస్తున్న ఏలుబడి అంతటిని యేసు నామములో కొట్టివేసి ప్రభా, సంపూర్ణముగా తండ్రి అయ్యా ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రభా జీవించుటకు కృపను అనుగ్రహించండి తండ్రి. అదే విధంగా నా ప్రభువ, ఇంకా తండ్రి ఎందరైతే బిడ్డలు దుఃఖముతో ఉన్నారో వారి దుఃఖమును కొట్టివేయండి, వేదనను కొట్టివేయండి. ప్రతి ఒక్క చింతను యేసు నామములో తీసివేసి ప్రభా అయ్యా నిశ్చింతగా బిడ్డలు ఉండడానికి సహాయము దయచేయమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని, మానాథుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడైన నజరేయుడైన యేసుక్రీస్తు వారి బలమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మరి ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ యొక్క వాగ్దానాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బహుగా ఆశీర్వదించును గాక.